బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి. అయితే ఆ దినం ఎప్పుడు వచ్చింది, ఏ సమయంలో వచ్చింది, ఆ దినం ఎలా వచ్చింది, వస్తే ఎలా ఉంటుంది? ఏమంటే అర్థమైంది కదండి. ఇప్పుడు ఆ దినం చూడాలి మనం, దేవుడి దినంలో ఎలా ఉంటుందో చూడాలి మనం. ఒక సందర్భం చూస్తే ఆ దినం ఎలా ఉంటుందో మనకు తెలిసిపోద్దండి. ఆ దినం ఎప్పుడు వస్తుంది, ఆ దినం ఏ సమయంలో వస్తుంది, ఆ దినం వస్తే ఎలా ఉంటుందో కొద్దిగా చూడాలి బైబిల్లో మనం. లోకాసు సువార్త 13వ అధ్యాయం. అన్ని దినాలను వాడుకుంటున్న నీవు దేవుని దినాన్ని గమనించకపోతే, దేవుని కోసం నీ అడుగులు వేయకపోతే, దేవుని దినం ఈ రాత్రి నిన్ను టచ్ చేస్తే, ఒకవేళ ఈ రాత్రి బతికిపోవచ్చేమో, ఈ సంవత్సరం బతికిపోవచ్చేమో, ఏదో ఒక సంవత్సరం దొరుకుతావు నువ్వు. లోకాసు వార్త 13వ అధ్యాయం. లోకాసు వార్త 13వ అధ్యాయము 4వ వచనం. లోకాసు వార్త 13వ అధ్యాయం 4వ వచనం. ఆ దినం ఎలా ఉంటుందంటే, ఆ రోజు ఏ సిచ్యువేషన్లో ఉంటుందంటే 13:4, మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులుగా ఉన్నారని తలంచుచున్నారా? సందర్భం మీకు అర్థం కావాలి. సిలోయములోని గోపురములోనికి వెళ్ళారంట కొంతమంది. ఎక్కడికి వెళ్ళారంట? సిలోయములోని గోపురంలోనికి వెళ్ళారంట కొంతమంది. ఆ రోజు 18 మంది వెళ్ళారంటండి. 18 మంది వెళ్ళారంట ఆ గోపురంలోకి. 18 మంది వెళ్ళారట. ఎందుకు వెళ్ళారు? కబుర్లు చెప్పుకోవడానికి పోయారు. మరి కబుర్లు చెప్పుకోవాలి కదండి. ఎక్కడ 2-3 కూడునో అక్కడ దేవుని నామాన్ని స్మరిద్దాము, దేవుడు చూస్తాడని ఆలోచన లేదు ఎవరికి. టైంపాస్ కబుర్లు, వీడు వాళ్ళ గురించి కబుర్లు చెప్పుకోవడానికి సిలోహోము గోపురంలోనికి వెళ్ళారట. 18 మంది వెళ్ళి కబుర్లు చెప్పుకున్నారట. ఆ సమయంలో ఏం జరిగిందంటే, గోపురం పడి 18 మంది చచ్చిపోయారట. అర్థమైంది మీకు పాయింట్? ఆ సందర్భంలో గోపురం పడి 18 మంది చచ్చిపోయారంట ఆ రోజు. ఆ 18 మంది చచ్చిపోయారు. పాపులని తలంచుచున్నారా? వాళ్ళందరూ యేసుప్రభుని వచ్చి అడుగుతున్నారు. ఆ సందర్భాన్ని విన్నటువంటి వాళ్ళందరూ, ప్రభువా ఆ 18 మంది చచ్చిపోయారు కదా, వాళ్ళందరూ పాపం చేశారా అని ఆ రోజు బ్రతుకున్నటువంటి వాళ్ళు ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళని గురించి ప్రభుల వారిని అడుగుతున్నారు. పాపులు కదా, అందుకు చచ్చిపోయారు కదా గోపురం పడి అని అడుగుతున్నారు. అయితే 5వ వచనంలో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఆ రోజు ఎంతమంది చచ్చిపోయారు? 18 మంది చచ్చిపోయారు. 5వ వచనంలో చెప్తున్నాడు, ఇప్పుడు వాళ్ళందరూ పాపులు కదా అందుకే చచ్చిపోయారు కదా అని అడుగుతున్నారు పాపం బతుకున్న వాళ్ళు. అప్పుడు ప్రభుల వారు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఏ ఎగ్జాంపుల్ చెప్పాడండి. ఒరే పిచ్చోళ్ళారా, 18 మంది చచ్చిపోయినప్పుడు వాళ్ళు పాపులని చచ్చిపోలేదు. మారు మనసు పొందని ప్రతి ఒక్కడు కూడా అర్ధాంతంగానే చచ్చిపోతాడు. గమనించారండి పాయింట్? ఎగ్జాంపుల్ అలాగే ఉంది చూడండి. 5వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అన్నది చూడండి. ఉన్నాయండి. ఏ సేవకులు ఈ గ్రామంలో దరిదాపు 26-27 చర్చిలు ఉన్నాయి. మారు మనసు పొందండి అయ్యా అని అందరు సేవకులు చెప్తున్నా కూడా ఒక్కడు పొందట్లేదు మారు మనసు. పొందిన అందరు నటన. దేవుడు అంటున్నాడు, మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఫస్ట్ చనిపోయినటువంటి వ్యక్తిని అడగాల్సిన ప్రశ్న ఏంటి? వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఈ చనిపోయిన వ్యక్తి మారు మనసు పొందాడా? అది అడగరు. ఎట్ట చచ్చిపోయారు? నోరు తెరిచి చచ్చిపోయాడా? నవ్వుతూ చచ్చిపోయాడా? కళ్ళు తెరిచి చచ్చిపోయాడా? పొలంలో చచ్చిపోయాడా? పరిగెత్తుకుంటూ చచ్చిపోయాడా? నడిచేటప్పుడు చనిపోయాడా? మారు మనస్సు పొందని ప్రతి ఒక్కడు కూడా ఇలాగే ఈ గోపురం పడి ఎలా చనిపోతారో అలాగే చనిపోతారు అని చక్కగా చెప్తాను చూడండి. నశించుదురు. ఏమండి, నీకు 50-60 సంవత్సరాలు వచ్చినాయి. అసలు ఏ రోజైనా మందిరానికి వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్ళి చక్కగా కొన్ని అధ్యాయాలు చూద్దాము, సేవకుడు ఏం చెప్తున్నాడో విందామన్న ఆలోచన నీకు 60 వచ్చినా కలగకపోతే నిన్ను లేపేస్తాడని అర్థం అన్నమాట. కొందరుగా సర్దుకోండి ఈ విషయాన్ని.
మీరందరూ కూడా అలాగే ఎప్పుడు అర్థాంతంగా చచ్చిపోతారో తెలియదు. ఒకవేళ చనిపోతారు అని ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఆ గోపురం దగ్గరికి వెళ్ళేవాళ్ళ? ఆ 18 మంది కుర్రాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు కదా. అందుకని చావు ఎప్పుడు వస్తుంది, ఎవరి మీదకి వస్తుంది అంటే అందరి మీదకి వస్తుంది కాదంటలా. కానీ ఇలాంటి చావు ఏమండి, మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే అర్ధాంతరంగానే చనిపోతారు. ఏ సందర్భం లేకుండా చచ్చిపోతారు. అంటే అక్కడ నశించే వారందరూ ఎవరన్నమాట? ఆ 18 మందిలో నశించిన వారంతా ఎవరు? 18 మంది మారు మనస్సు పొందని వారు అన్నమాట. అంటే యెహోవా ఎవరి మీదకి వచ్చింది ఆ రోజు? ఆ 18 మంది మీదకి వచ్చింది. మారు మనసు పొందలేదన్నమాట. పొందని వారు, బాప్తిసం లేని వారు, దేవుని నమ్మని వారు, క్రీస్తుని నమ్మని వారు, లోకానుసారంగా నడిచేవాళ్ళు. ఆ 18 మందికి జరిగినట్టే మీకు జరుగుద్ది. రాసుకోవాలి ఈ మాటలన్నీ. నిజమండి, ఈరోజు ఎవరు మారు మనసు పొందట్లా. పొందిన కూడా నకిలీ మారు మనసులన్నీ, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నిజమండి, ఈరోజు భక్తి అంతా అలాగే ఉంది చూడండి. అలాంటి నకిలీ మారు మనసులు ఒకవేళ ఉంటే మాత్రం సేమ్ ఇలాగే జరుగుద్ది. కంగారు పడాల్సిన పని ఏమి లేదు, ముందే రాసుకుని పెట్టుకోవచ్చు. భయంకరమైన దినం, ఆ అంధకారమైన దినం అది శ్రమ దినం, అది ఏమండి వ్యాకులు పడే దినం అది అని చదివిన ఆనందం నిజంగా అని చదివిన ఆ దినం, అంతే కదండి, అంగలార్చు దినం, శ్రమ దినం. ఈ 18 మంది మీదకి వచ్చింది ఆ దినం. అదే ఏ దినం? అది యెహోవా దినం. ఆ దినం ఎవరి మీదకి వచ్చింది ఆ రోజు? 18 మంది మీదకి వచ్చేసిందండి. 18 మంది మీదకి వచ్చేసింది ఆ రోజు. స్పాట్లో చేసాడు. మారు మనసు పొందట్లేదు, సమయం ఇచ్చాడు, ఆయన దేవుని వైపు తిరగట్లేదు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక బాగా చూడాలి మీరు. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక యెహోవా దినం ఎలా ఉంటుందండి? యెహోవా దినం ఎలా ఉంటుంది? శ్రమ దినం, వ్యాకులు పడే దినం, అంగలార్చే దినం. ఏమండి, సింహం నుంచి నువ్వు తప్పించుకోవచ్చేమో, ఎలుగుబంటి నువ్వు తప్పించుకోవచ్చేమేమో, గదిలోనైనా పాముతోనైనా నువ్వు చంపేసినట్టుగా ఉంటుంది అన్నాడు. చూసారండి, అమ్మో ఆ దినం ఎలా ఉంటుందో చూడండి. ఇంకా 10:8 రెండవ కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. 10:8 చూడండి. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి క్షమించడం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. చాలా మంది సంఘస్థుల్లో దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆనాడు ఇశ్రాయేల్ అని ఈనాటి క్రైస్తవ జనాంగంలో కూడా మ్యాక్సిమం అందరూ ఏమండి వ్యభిచారం చేసే వాళ్ళే ఉన్నారట. వ్యభిచారం అంటే శరీర సంబంధమైన వ్యభిచారం ఉంది, ఆత్మ సంబంధమైన లోకానుసారంగా బ్రతికేటటువంటి వాళ్ళు కూడా వ్యభిచరించినట్లే అంటే అంటున్నాడు ప్రభుల వారు. వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమునందే 23,000 మందిని లేపేశాడు. అబ్బో, ఈరోజు 23,000 మంది మీదకి వచ్చింది యెహోవా దినం. అక్కడ ఎంతమంది మీదకి వచ్చింది? 18 మంది మీదకి వచ్చింది. ఇక్కడ ఎంతమంది మీదకి వచ్చింది? ఒక్కరోజే ఎంతమంది సవాళ్ళు వేసినాయి? 23,000 మంది మీదకి వచ్చేసింది. వీళ్ళు కూడా బాప్తిజం తీసుకోలేని వాళ్ళు. చూడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, చూడు. ఏమండి, వారిలో కొందరు వ్యభిచరించినందున 23,000 మంది కూలిరి అని చూడండి. అంటే చచ్చిపోయారు, లేపేసాడు. అంటే అన్ని సౌకర్యాలు అరణ్యములో పోషించిన, ఒక జత బట్టలతోనే 40 సంవత్సరాలు నడిపించిన, ఎక్కడ వాటర్ ట్యాంక్ లేకుండా బండ నుంచి నీళ్లు రప్పించిన, ఎక్కడ గ్యాస్ పొయ్యి వెలిగించుకోకుండా ఆహారం నుంచి మన్నాను కురిపించిన, దేవుని కోసం బ్రతకపోయేసరికి
కేవలం వ్యభిచారం చేస్తూ, టైం పాస్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, అది చూపుతో కావచ్చు, శరీరంతో కావచ్చు, ఎలా ఎంజాయ్ చేసినా ఆ రోజు 23,000 మందిని చంపేశాడు. 23,000 మంది మీదకు దేవుని దినం వచ్చింది. దేవుని దినం వస్తే ఎలా ఉంటుంది? శ్రమే. ఆ రోజు అంగలార్చడమే, ఏడుపులే, ఏమంటే దుర్దినమే, వ్యాకులు పడే దినమే ఆ దినం. దేవుడు ఎందుకు చంపేశాడో తెలుసా? దేవుడు ఎందుకు చంపేశాడో తెలుసా? ఆ రోజు 18 మందినైనా 23,000 మందిని ఎందుకు చంపేశాడో తెలుసా అండి? దేవుని కష్టం అర్థం చేసుకోకుండా, నీకు ఇచ్చిన పని దినాలను అర్థం చేసుకోకుండా వ్యభిచార కార్యక్రమాల్లో పాలు పొందుతూ టైం పాస్ చేస్తున్నారండి. అలా టైం పాస్ చేసే వాళ్ళ మీదకి దేవుని దినం ఖచ్చితంగా వచ్చింది. అదే యెహోవా దినం. అయ్యా, లోకంలో నువ్వు కొన్ని దినాలను పెట్టుకుని ఆనందించావు కదా, నా దినం ఎలా ఉంటుందో ఒకసారి చూస్తావా? ఇది ఇలా ఉంటుంది నా దినం. నిజంగా క్యాలెండర్లో ఒక దేవుడు దినం అనేది ఒకటి పెట్టి ఆ రోజు రెడ్గా వేస్తే ఆ రోజు ఎంతమందిని చంపుతాడో మరి. బాప్తిజం తీసుకోవాలి అందరూ ఆ దినం రోజు చచ్చిపోవాలి మరి. అలా ఎక్కడ దేవుని దినం నిజంగా ఎవరి మీదకి వస్తుందో తెలియదండి. చాలా మంది యెహోవా దినం అంటే క్రీస్తు రెండవ రాకడని కనిపెడుతున్నారు. ఒక కోణంలో అది కూడా కరెక్టే. కానీ దేవుని దినం అక్కడక్కడ అప్పుడప్పుడు ఇది వస్తుంది చూడండి. ఇప్పటి వరకు మీరు అర్థం కావట్లేదా? యెహోవా దినం అది మహాదినం అంటారు. అది మహాదినం అండి. అది ప్రపంచానికి వచ్చే దినం. ఆ దినం గురించి కాదు ఇది మాట్లాడుతుంది ఇక్కడ బైబిల్. ఏ దినం గురించి? ప్రతి వ్యక్తి మీదకి, మారు మనసు పొందినటువంటి వారి మీదకి దేవుని దినం ఒకటి వస్తుంది నాయన. ఆ రోజు నువ్వు తొందరగా మేల్కొనకపోతే ఆ రోజు నిన్ను కూలిపోయే పరిస్థితి వచ్చింది అని దేవుని దినం అక్కడక్కడ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఎవరికి అర్థం కావట్లేదు ఆ సంగతి. ఆ వచ్చే దినం భయంకరంగా ఉంటుంది, అంధకారంగా ఉంటుంది. అది కొంతమంది మీదకి ప్రభావితం చూపుతుంది, కానీ మర్చిపోతున్నారండి బాబు. చాలా మంది మర్చిపోతున్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం. యెహోవా దినం ఎలా ఉంటుందో చూసారండి. ఆ రోజు శ్రమ దినం, ఆ రోజు అంగలార్చే దినం, ఆ రోజు వేదన పొందే దినం, అది వ్యాకులు పడే దినం. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఇదిగో ఇదే రక్షణ దినం. ముందు చూడండి, ఇదే రక్షణ దినము అంటే మీకు ఏమర్థమవుతుంది? నేడే రక్షణ దినం అన్నాడంటే ఆ నేడే గాడ్స్ డే. ఇక ఆలస్యం చేయొద్దు అని వచ్చేసి నీ దాకా అందింది కదా ఆ మాట. ఇదే రక్షణ దినం, నేడే రక్షణ దినము అన్నాడంటే ఆ మాట నీ చెవిలో పడింది అంటే నువ్వు తొందరగా సెట్ అయితే సరే, లేదనుకుంటే ఆ దినమే నీ మీదకు వస్తుందేమో. ఆలస్యం చెయ్యొద్దు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఆ దినం వస్తే నువ్వు తట్టుకోలేవు. సింహం నుంచి తప్పించుకున్నట్టేమో, ఎలుకబండిని తప్పించుకోవచ్చేమో, పాముకు దొరికినట్లుగా ఇంట్లోనే ఎలా లేపేసినట్టు ఉంటుందో బాగానే ఉన్నట్టుగానే ఉంటాడు. రాత్రి పెట్టేవాడ సర్దుకుని వెళ్ళిపోతాడు. ఆ దినం అట్లా ఉంటుందండి బాబు. అలా ఆలస్యం చేసినందుకు ఇదే రక్షణ దినం, ఎవరు ఆలస్యం చేయదు అన్నాడు. ఆ పదం మళ్ళీ చూడండి మీరు కావాలంటే. అనుకూల సమయమందు నా మొర ఆలకించితివి, రక్షణ దినమును నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే ఆన్ ది స్పాట్. జైలు అధికారి పిచ్చి బట్టి అర్ధరాత్రి కూడా బాప్తిసం తీసుకున్నాడా? తెల్లారి ఉంటానో లేదో తెలియదు నాయన, ఈ క్షణంలోనే నేను నా కుటుంబ బాప్తిసం తీసుకోవాలని అప్పటికప్పుడే జైలు అధికారి వెళ్ళాడా లేదా నీళ్ళ దగ్గరికి అంటున్నాడు. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో నీకే ఇదిగో ఇదే రక్షణ దినము. అదే దేవుని దినం.
నువ్వు తొందరగా మారావా సరే, ఆలస్యం చేసినందుకు 18 మందిని ఆ రోజు మట్టి గర్పించాడు. ఆలస్యం చేసినందుకు 23,000 మంది మీదకి వచ్చింది ఆ దినం. దయచేసి దేవుని విషయంలో ఆలస్యం చేయకండి. లోకానుసారమైన పనుల్లో ఒక రోజు లేట్ అయిపోయినా పర్లేదు, కానీ దేవుని విషయంలో మాత్రం దయచేసి ఆలస్యం చేయకండి. త్వరగా మారండి, త్వరగా మారండి. ఆ దినము నీ మీదకి వచ్చిందా? ఆ దినము నా మీదకి రాబోతుంది, నీ మీదకి రాబోతుంది. ఎవరి మీదకి వచ్చిందో తెలియదు. నువ్వు ప్రిపేర్ అయి ఉంటావు. చాలా ఉత్తమమని బైబిల్ కరాఖండిగా చెప్తాను. యెహోవా దినము నీ మీదకి వస్తే, యెహోవా దినము నీ ఇంటి తలుపు తడితే, యెహోవా దినం ఈ రాత్రి నేను ఎత్తి మీదకి వస్తే, ఒకవేళ ఆలస్యం చేస్తున్నావేమో, ఎంతో కాలం నుంచి వాక్యాలు వింటున్నా పెడచెవున పెడుతూ పట్టించుకోకుండా నీ ఇష్టానుసారముగా నీకు నచ్చినట్లుగా ఎవరిని లెక్క చేయకుండా బైబిల్ పక్కన పెట్టి ఇచ్చిన దినాలన్నిటినీ లోకం లోకం లోకమని లోకం మొత్తం మేరేసుకుని బతుకుతున్నావేమో, దేవుని దినం ఈ రాత్రి నీ మీదకి వస్తే ఇప్పుడే మారిపో. దేవుడు అవకాశం ఇస్తున్నాడు అంటున్నాడు. చూడండి, ఎవరైనా సరే ఎలా వచ్చుద్దంటే అది తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. దయచేసి ఆలస్యం చేయకండి ప్రియమైన దేవుని వారలారా. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 1, 2 వచనాలు చూద్దాం. ముందు 5వ అధ్యాయం నేను చదువుతున్నా, వినండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయములను గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చానో అలాగే ప్రభు దినము, మళ్ళీ దినం వచ్చింది చూడండి, ఇక్కడ దేవుని దినం, ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. బాగా విన్నారు ఈ వచనాలన్నీ. మీరు బైబిల్ పట్టుకున్న దగ్గర నుంచి విన్నారు. దొంగలాగా వస్తాడంట దేవుడు, దొంగలాగా వస్తాడంట. అంటే దొంగోడని కాదు అక్కడ అర్థం. దొంగ చెప్పే ఎలా రాడో, చెప్పకుండా ఎలా వస్తాడో అర్ధరాత్రి, దేవుడు కూడా నిన్ను అలా అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకుపోతాడని అర్థం. అలా అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకెళ్తాడని అర్థం. అదే చెప్తున్నాడు చూడండి. ఆ దినము దొంగ వచ్చినట్లుగా వస్తుంది అంటున్నారు చూడండి. ఆ దినము దొంగ వచ్చినట్లుగా ఉంటది. దొంగ ఎలాగో వచ్చానో అలాగే ప్రభు దినం. దొంగ దినం ఒకటి ఉంది. ఎలా వస్తాడో, రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారని అంటావే, అలాగే దేవుడు కూడా నిన్ను తీసుకువెళ్ళటానికి ఒక దినం కేటాయించుకున్నాడు. ఆ రోజు దొంగ ఎలాగో వచ్చానో అలాగే వచ్చును. ఏమండి, దొంగ వస్తాడని తెలిస్తే జాగ్రత్త పడతాం. ఈ రాత్రి దొంగ వస్తాడని తెలిస్తే చుట్టూ ఉన్న 7 గదులకి తాళాలు వేసేస్తాం. కరెక్ట్ కదండి? అన్ని గదులకి తాళాలు వేసేసి జాగ్రత్త పడతాం. ఎందుకు? తెలియదు కనుక లాక్ చేసుకుని ఉంటాం. ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ప్రతిరోజు వస్తాడు అనుకునే తాళాలు వేస్తారు చూడండి. మెయిన్ రోడ్ తాళం వేసారా, కిచెన్ రూమ్ తాళాలు వేసారా, వెనక పెరటి గదిలో తాళం వేసారా, రాత్రి 10:30 అయిన తర్వాత అన్ని తాళాలు వేసుకుని పడుకుంటారంతా. ఎందుకు? రోజు వేయాలా? రోజు వేయాలి. ఎందుకు వేయాలి? దొంగ ఏ రోజు వస్తాడో తెలియదు. అది అర్థమైందండి మీకు పాయింట్? దొంగ ఏ రోజు వస్తాడో తెలియదు కనుక రోజు తాళం వేస్తారు మీరు గదులకి. అలాగే ప్రభు దినము కూడా ఏ రోజు వస్తాడో తెలియదు, దొంగ వచ్చినట్టుగా వస్తాడని చెప్తున్నాడు. అదే దేవుని దినం. ఆ రోజు శ్రమ దినం, ఆ రోజు వేదన పొందే దినం, ఆ రోజు దుర్దినం, ఆ రోజు వ్యాకులు పడే దినం. ఏం చెప్తుందండి బైబిల్? ఏం చెప్తుంది చూడండి. ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను అంటాడేంటి? ఇంకొంచెం కిందకి చూడండి, 3వ వచనం చూడండి. 3వ వచనం 2 చూడండి. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినా అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. ఎవరికి తెలుసు అంటున్నాడు? దేవుని నమ్ముకున్న వాళ్ళకి తెలుసు అంట దొంగ వచ్చినట్టుగా వస్తాడు. ఎందుకు? సేవకుల నోట విన్నారు, విని ఉన్నారు కాబట్టి. అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఏ జాబితాలో ఉన్నా? తెలిసిన జాబితాలో ఉన్నావు, అంతే కదండి? తెలిసిన జాబితాలో ఉన్నాం. 3వ వచనం చూడండి. తెలియను అంటున్నాడంటే 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది అనుకుంటున్నారు. మనమైతే
ఒరే నాయన ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు నాయన, తొందరగా దేవుని కోసం బతకాలని మనకు తెలుసు. వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు టెన్షన్ లేకుండా హ్యాపీగా లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనమేమో అర్థమైన వాళ్ళేమో భయపడుతూ టెన్షన్తో ఏ రోజు పిలుచుకుంటాడో తెలియదని ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకునే ప్రయత్నం చేస్తూ కొంతమంది ఉంటారు. ఎంత బాగుందో చూడండి. అయితే భయం ఏమీ లేదని చెప్పుకుంటారు, కానీ అకస్మాత్తుగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. అంటే దేవుని గురించి తెలియలేనటువంటి వారు, బాప్తిజం తీసుకోలేని వారు, వాక్యాలు చెబుతున్నా పట్టించుకోలేని వాళ్ళు, వాక్యాలు విన్నా అర్థం కానటువంటి వాళ్ళందరి మీదకి అకస్మాత్తుగా ఏమొచ్చుది? నాశనం వచ్చింది, నాశనం వచ్చింది, నాశనం వచ్చింది, నాశనం వచ్చింది. కానీ మనకేమంటున్నాడు? మీకు తెలుసు, జాగ్రత్త పడమంటున్నాడు. మీకు అర్థమైంది పాయింట్? వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు జాగ్రత్త పడక నరకానికి వెళ్ళిపోతున్నారు, కూలిపోతున్నారు. మీకు తెలుసు అంటున్నాడు. చూడండి 4వ వచనం, సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీకు తెలుసు మీరు వెలుగులో ఉన్నారు. మీరు వెలుగు సంబంధులైనప్పుడు ఆ దినము మీ మీదకి ఎప్పుడు వచ్చిందో, ఎవరి మీదకి వచ్చిందో మీకు తెలుసు కదా. తెలిసినప్పుడు మరి ఎందుకు జాగ్రత్త తీసుకోరు? మీరు వాళ్ళలాగా ఎందుకు నశించిపోతున్నారు? వాళ్ళలాగా ఎందుకు కూలిపోతున్నారు? మీరు ఇంతకు ఏ వర్గంలో ఉన్నారు? మీరు తెలిసిన జాబితాలో ఉన్నారా, తెలియని జాబితాలో ఉన్నారా? మీకైతే బాగుగా తెలుసు, లోకులకైతే తెలియదు కనుక విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి లోకులు ఎంజాయ్ చేసి వాళ్ళతో పాటు నువ్వు ఎంజాయ్ చేస్తే ఏంటి కథ? ఏమైపోదామని, ఎక్కడికి వెళ్దామని? లోకల్ 30% నైట్కి ఎంజాయ్ చేస్తాడు, నువ్వు కూడా దరిద్రం అంతా 30% నైట్ ఎంజాయ్ చేపిస్తున్నావు కదా సంఘంలో కూర్చోబెట్టి. యెహోవా దినం వస్తుందని, ఆ దినానికి నువ్వు రెడీ అవ్వాలన్న సంగతి ఎక్కడుంది ఈరోజు? బాగా గమనించాలి. మారు మనసు పొందనటువంటి వాళ్ళు అకస్మాత్తుగా వారి మీదకి ఉరి వచ్చినట్టు, గర్భిణీ స్త్రీకి వేదన వచ్చినట్టు, ప్రసవ వేదన వచ్చినట్టు, దొంగ వచ్చినట్టు వాళ్ళు వచ్చి అకస్మాత్తుగా వాళ్ళు నాశనం అయిపోతారు. వెలుగులో ఉన్న నీవు, చీకటిలోంచి వెలుగులోకి వచ్చినటువంటి నీవు కూడా నాశనం అయిపోతావా? ఎందుకంటే వాక్యం నీకు బాగా తెలుసు కదా. వాక్యం నీకు బాగా తెలుసు కదా. మరి ప్రతి సదస్సులకు వెళ్తూ ఉంటావు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ ఉంటావు. వాక్యం నీకు నాకు అందరికీ తెలుసు. దినాలని దేవుని దినాలని నీకు తెలుసు. ఈ దినాలు దేవుడు ఇచ్చాడని తెలుసు. ఏమండి, ఈ దినాలన్నీ కూడా నువ్వు పని చేయాలని తెలుసు, సత్క్రియలు చేయాలని తెలుసు. ఏమండి, ఏ దినాన్ని నిష్ప్రయోజనంగా మనము చేయకూడదు. ప్రతి దినాన్ని కూడా మనం ప్రయోజనంగా దేవునికి ఉపయోగపడాలని తెలుసు. మీకు తెలియను ఉంది కదండి. మీకు తెలియని వాడు నాశనం అయిపోయి తెలిసిన వాడు కూడా నాశనం అయిపోతే ఇంకెక్కడండి? దేవుడు ఎంత బాధపడుతున్నాడో మీరు చూడండి. నిష్ప్రయోజనంగా వాడుకోకుండా శిక్ష ఏంటో నీకు తెలుసు. నిష్ప్రయోజనంగా దేవుని దినాలు వాడుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసు. క్రీస్తు ఎలా బ్రతికాడో తెలుసు. ఈ దినాలలో ఏమండి మరి ప్రార్థనలో కూడికలు ఏర్పాటు చేయాలని తెలుసు, గృహ కూడికలు ఏర్పాటు చేయాలని తెలుసు, సదస్సులు ఏర్పాటు చేయాలని తెలుసు, వాక్యం చెప్పించాలని తెలుసు. అన్నీ తెలిసినటువంటి వాడు విషయం అర్థమైపోతే ఎప్పుడు ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకువగా. ఎవరు మెలకువగా ఉంటున్నారు? లోకంలో వాళ్ళతో పాటు అందరూ కలిసిపోయి మళ్ళీ చీకట్లోనే కలిసిపోయి వాళ్ళలో ఊరేగుతున్నారా? మెలకువగా ఎక్కడ ఉంటున్నారు? మెలకువగా ఉండాలని తెలుసు. ఆ దినం వచ్చినా నేను రక్షింపబడతానన్న ధైర్యం ఉంటుందండి బాబు, నువ్వు దేవుని కోసం బతికితే. లేకపోతే ఎలా ఉంటుంది? ఆ పాము కలిసినట్టే ఉంటుంది. మరి ఆ పాము మామూలుగా అక్కడ దాకా రావడానికి ఎంత టెన్షన్ పెట్టి చంపుతాడో తెలుసా? వేటాడు నీ గుండెను 60-70 నిమిషాలకు 60-70 సార్లు కొట్టిన దానికన్నా డబల్ అయ్యేటట్టు చేస్తున్నాడు చూడండి. అంటే నిన్ను బాగా టెన్షన్ పెట్టించి చంపేస్తాడు నిన్ను. హార్ట్ బీట్ అప్పుడు నిజంగా మన బీపీ మెషిన్ పెడితే పరిగెత్తుద్ది. ఆ దాంట్లోనే ఆ టెన్షన్తోనే చచ్చిపోతాడు. దేవుని దినం అలా ఉంటది. ఊరికిస్తాడు. అన్ని బాగున్నట్టుగానే ఉంటది. ఎలా ఉంటదంటే నేను సింహాన్ని తప్పించుకుని అన్నట్టుగానే ఉంటది. గొప్పగా ఎలుకబండి తప్పించుకుని అన్నట్టుగానే ఉంటది. నేను అన్ని సంపాదించాను అన్నట్టుగా ఉంటది. అందరినీ నేను ఒడ్డెక్కించాను అన్నట్టుగానే ఉంటది.
నాకేం కొదవలేదు, 3 తరాలకు ఆస్తి సంపాదించుకున్నట్టుగానే ఉంటుంది. ఉరికించి నీ గుండెని వేడెక్కించి మరి గదిలోనే వేసేటట్టుగా ఉంటది. అది తెలియని వాళ్ళు వేసేస్తే అర్థం ఉంది. కానీ నీకు అన్ని తెలియను ఉందండి. 4వ వచనం చక్కగా చెప్పాడు చూడు. సహోదరులారా మీకు 2వ వచనం చివరిలో ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. అండర్లైన్ చేసుకోండి, బాగుగా తెలియను. ఇక వాళ్ళకి నీకు తేడా ఏముంది? ఆ 18 మంది చచ్చినట్టు నువ్వు చస్తున్నావు, ఆ 23,000 చచ్చినట్టు నువ్వు చస్తున్నావు. వాడు బాప్తీసం తీసుకున్నావు ఒకటే, నువ్వు తీసుకోకపోయినా ఒకటే. ఈ 18 మంది బాప్తీసం తీసుకోవాలా, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ఇద్దరు ఒక్కగాటికే పోతున్నారు. ఆ 23,000 మంది బాప్తీసం తీసుకోవాలా, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ఇద్దరు ఒక్కగాటికే పోతున్నారు. బాగా గమనించాలి. ఆ దినం నీ మీదకి రాకుండా ఉండాలి అంటే నువ్వు క్రీస్తులాగా బ్రతకాలి. ఏమండి, క్రైస్తవ విశ్వాసం ఎలా ఉంటుందంటే ఈరోజు ఎలా అయిపోయినాయి అంటేనండి, ఇంత చెప్పినా కూడా మనుషులు ఎలా అయిపోయారంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు లోకాసు వార్తలో, త్వరగా ముగించేసుకోవాలి. లోకాసు వార్త 21వ అధ్యాయం. బాగుగా తెలియను మీరు మెలకువగా ఉండడి. మెలకు 6వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది చూడండి. తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉండుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందుదురు. మత్తులైపోయి ఉండొద్దు అని చెబుతూ లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం చూడండి. మనుషులు ఎలా ఉన్నారు చూడండి. దేవుడు నాయన ప్రళయం వస్తుంది, విపత్తు వస్తుంది, శ్రమదినం వస్తుంది, జాగ్రత్త పడండి. 18 మందిని వేసేసాను, 23,000 మందిని వేసేసాను, ప్రభు దినం నా దినం ఎవరి మీదకి వచ్చిందో తెలియదు, జాగ్రత్త పడండి ఆయన అని చెబుతుంటే మనుషులు ఏ పరిస్థితిలో ఉన్నారంట? క్రైస్తవ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను, నేను బయట వాళ్ళ గురించి మాట్లాడతలేదు. ఎలా ఉంటున్నారంట? 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. చూసారండి, ఏ పరిస్థితిలో మన గురించే చెప్తుంది. హృదయాలు ఎలా ఉన్నాయంట? ఏమంటే తిండి వలనను. ఏం తినాలి? మత్తు వలనను. ఏం తాగాలి? అంతే కదండి. ఒక శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళాలంటే మత్తు ఉండాలి, లేకపోతే మైండెడ్. నిజాలండి బాబు ఇవన్నీ. ఏదైనా ఒక మ్యారేజ్ ఫంక్షన్లో ఏమంటే పందిట్లో 10 మంది కనపడాలి అంటే కేసులు దించాలి, లేకపోతే రాడాడు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. హృదయాలు ఎలా ఉన్నాయంట? తిండి, మత్తు వలన ఐహిక విచారములను. ఇక్కడికి వెళ్తే మాకేంటి లాభం? ఏమొచ్చుద్ది? విచారణ, డిస్కషన్. ఏమంటే సేవకులు అలాగే తయారయ్యారు, విశ్వాసులు కూడా అలాగే తయారయ్యారు. గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో మనం వెళ్ళినందుకు పేరు వచ్చిందని పెద్ద ఇంటి వాడికేమో నువ్వు అన్ని సందర్భాలకు వెళ్తావు. ఒక పేదింటి వాడు చనిపోతే నువ్వు కదులుతావా? నీ సంఘాన్ని తీసుకుని వెళ్తావా? ఎందుకంటే అక్కడికి వెళ్తే రూపాయి రాదు. అదే పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ఏదైనా శుభకార్యమైనా అశుభకార్యమైనా వేలు వస్తాయి. అదే ఈ పేదవాడి ఇంట్లో ఏమొస్తాయి? అయినా నువ్వు తచ్చిట్లాడతావు ఒక 500 కోసమైనా కూడా. శ్మశానానికి వెళ్ళి వచ్చినటువంటి కాళ్ళు ఇంకా ఆరవు. ఏమండి, వీళ్ళు ఇంకా ఐహిక విచారాలు. అమ్మ తొందరగా ఇస్తే నేను బయలుదేరుతానమ్మా. నువ్వే ఇవ్వాలి, అవసరమైతే 2-3 వేలు. ఇది వచ్చుండమ్మా తెలియకుండా. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను విచారిస్తుండగా చెప్తున్నాడు చూడండి, మందముగా ఉన్నందున ఆ దినము. మళ్ళీ వచ్చింది చూడండి, దేవుని దినం. ఆ దినము అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్ గా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా. మీరు తెలిసినోడు, వాక్యం బాగా తెలిసినోడు. మీరే జాగ్రత్త తీసుకోకపోతే మీ మీదకి రేపు ఊరు వస్తే, తెలియని వాడు ఎడదిరిగి ఊరు వచ్చింది, తెలిసిన వాడి మీద కూడా ఊరు వస్తే
దేవుని దినం ఎలా ఉంటుందో తెలుసా? తెలియని వారి ఇంటి మీదకి, బాప్తిసం తీసుకోలేనటువంటి ఇంటి వారి మీదకి శ్రమ, వేదన, ఏమిటి వాళ్ళ యొక్క ప్రసవ వేదన, వాళ్ళ బాధ. వాళ్ళ ఇంట్లో ఉంటుంటే తెలిసినటువంటి వారి ఇంటికి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఊరొచ్చినట్లుగా శ్రమ దినము, వ్యాకులు పడే దినము. ఏమండి, ఎంత బాధకరమైనటువంటి విషయం అండి. అకస్మాత్తుగా మీ మీదకి రాకుండా జాగ్రత్తగా ఉండండి. నిన్ను వదలను, తెలిసిన వాళ్ళని వదలను, తెలియని వాళ్ళని కూడా వదలను. 36వ వచనం. కాబట్టి అంటే ఏదో జరిగింది, అర్థమైంది మీకు పాయింట్? ఇప్పటి వరకు ఏదో జరుగుతుంది. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగునట్లు నువ్వు ఏం చేయాలో తెలుసా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. అసలు ప్రార్థన చేసుకుంటామండి ఇంట్లో? నిజం చెప్పండి. ఈరోజు పెద్దోళ్ళు కూడా ఇంట్లో ప్రార్థన చేసుకోండి. ఇంకా పిల్లలు ఏమి నేర్చుకుంటారు? ఆ దినము నీ మీదకి రాకుండా ఉండాలంటే, ఆ దినము నీ ఇంటి మీదకి రాకుండా ఉండాలంటే, ఆ దినము నీ ఇంటి డోర్ టచ్ చేయకుండా ఉండాలి అంటే ఇంట్లో నువ్వేం చేయాలి? మెలకువగా ఉండాలి, మత్తుగా ఉండకూడదు, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అయ్యో, నా గురించి నా బిడ్డలు నాకు ఆనుకుని బ్రతుకుతున్నారు కదా, వాళ్ళకి ఇచ్చినటువంటి దినాలను ముగించేంత వరకు ఆగుదాంలే. చూసారు ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎందుకంటే మనకు తెలుసు కనుక మెలకువగా ఉండని అంటున్నాడు. మనకు తెలుసు కాబట్టి మెలకువగా ఉండాలి. తెలియనోడు వాడు మెలకువగా ఉండడు, ఆదమరిచి ఉంటాడు, అకస్మాత్తుగా వెళ్ళిపోతాడు. మనం ఎలా ఉండాలి? అమ్మో, ప్రభు ఈ రాత్రి దొంగ వచ్చినట్టుగా వస్తే, ఒకవేళ నేను ప్రార్థన చేసుకునేటప్పుడే ప్రభు వస్తే హ్యాపీ వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టుగా ఉండాలి. మనమా ఎప్పటి నుంచో వింటున్నావులే ప్రభు వస్తాడని, ఏ రోజు వచ్చాడంట అని ఆదమరిచి రోజే వచ్చేస్తున్నాడు. అప్పుడేం చేస్తారు? మెలకువగా ఉండండి. మెలకు 37వ వచనం, 37వ వచనం. ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు చూడండి ప్రభు వారి గురించి. మరి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవటమే కాదు, ఆయన ప్రతి దినము యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు చూడండి. ఇక్కడేమో మెలకువగా ఉండండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పి ఎవరిని తీసుకొస్తున్నాడు ఇప్పుడు ఇమీడియట్గా 37లో? ఆయన ప్రతిదినం, అంటే యేసు ప్రభులు వారు, ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, రాత్రి యందు ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఏమండి, ఆయన ప్రతిదినము పగటి పూట బోధ, పగలు బోధ, రాత్రి ప్రార్థన, కాలం గడుపుతున్నారంట. మరి మనం ఎట్ట గడుపుతున్నాడు కాలం? పనులు ఉంటేనే పనులు లేకపోతేనేమో అక్కడెక్కడికి వచ్చిన ఆ ఇంటికి గొడవలు పెట్టడం, ప్రార్థనకి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు, ఇదే కదండి, వినే వాళ్ళని విననివ్వరు. ఇదే కదా డిస్కషన్, ఇదే కదండి. కానీ ప్రభుల వారు ఏం చేశాడంట? పగలంతా బోధ, రాత్రి అంతా ప్రార్థన, కాలము గడుపుచూ ఉండేనో. యేసుక్రీస్తు దినాల గ్రంథంలో రాయబడ్డాయి. ఆయనకు అర్థమైపోయింది దినాలను గురించి నేను ఎలా బ్రతకాలో. మన గ్రంథాలను కూడా దావీదు గారు చెప్పాడు. నేను పిండముగా ఉన్నప్పుడే నీకు నా గ్రంథములన్నీ నా యొక్క దినములన్నీ నీ గ్రంథంలో లిఖించబడ్డాయి నాయన అని మన గురించి కూడా గ్రంథంలో రాయబడ్డాయి. కనుక ఆ దినం వస్తే చాలా రిస్క్ అండి. ఆ దినం వస్తే ఎప్పుడూ ఆనందంగా ఉండదు. ఇంట్లో హ్యాపీగా ఉన్నాం కదా అని అనుకుంటారు. ఈ మాటలు మీరు నోట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. అందుకే కఠినమైన కూడా మీరు ఈ మాటలు వినాలనే మీకు ఈ సౌండ్ సిస్టమ్ ఇచ్చి మరి అందరు వినాలనే చెప్తున్నాను. ఏ దినమో ఏ ఇంటి మీదకి వచ్చిందో తెలియదు. మెలకువగా ఉండండి, ఆదమరిచి ఉండకండి, ప్రార్థనలో గడపండి. అంతేగాని చెప్పుడు మాటలు, అక్కడిక్కడ మాటలు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తూ దేవుని యొక్క సువార్తకు వెళ్లకుండా అడ్డుపడకండి దయచేసి ప్లీజ్. మీ కుటుంబాలకి శాపాలు వచ్చింది. ఎందుకంటే ఒక మాట కలపకూడదు, ఒక మాట తీసేయకూడదు కనుక మీకు అన్ని నిజాలు చెప్తున్నాను. ఆ దినం వస్తే చాలా రిస్క్ అండి. అంటే సింహం నుంచి తప్పించుకోవచ్చేమో, జాగ్రత్త ముగింపాట్లో, సింహం నుంచి తప్పించుకోవచ్చేమో, ఎలుకబంటి నుంచి తప్పించుకోవచ్చేమో, దేవుని దినము తప్పించుకోలేమో. కనుక నువ్వేం చేయాలో తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయం 35, 36, 37, 38 వచ్చారు కలిసి ఉండొచ్చు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం చివరిగా ఈ వచనాన్ని చూసి ముగించేసుకో, మీకు అర్థమైపోవాలి. సింహం నుంచి తప్పించుకోవచ్చేమో, ఎలుకబండి నుంచి తప్పించుకోవచ్చేమో, దేవుని దినాన్ని నువ్వు తప్పించుకోలేవు. ఆయన ఫిక్స్ అయితే నిన్ను ఎలాగైనా ఎక్కడి నుంచి తప్పించుకుని ఇల్లు చేరినా, ఇంట్లో నుంచి అయినా కూడా లేపేసేస్తాడు.
బయట పరిస్థితులు బాగోలేదు నాయన, ఎవరు ఇంట్లో కదలకండి, అప్రమితంగా ఉండండి అని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నేను ఇంట్లో ఉన్నా లేపేస్తాడు రా చిటికన్నా, నువ్వు సరైన రీతిలో లేకపోతే. అది ఎవరి మీదకైనా రావచ్చు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఆయన పెందల కడనే లేచి, లోకస్వార్తలు ఏం చదివే మనము? ఆయన ప్రతిదినము పగలబోదా రాత్రి ప్రార్థన, పగలబోదా రాత్రి ప్రార్థన, పగలబోదా రాత్రి ప్రార్థన. ఈ రెండింటికి మనం ఎప్పుడు దూరంగా ఉంటాం కదండి. పగలంతా ముసలమ్మ మాటలు, రాత్రి అంతా ఆ మాటల ద్వారా ఇంట్లో చిచ్చు పెట్టినటువంటి ఆ గొడవలంతా చూసుకుని మనం ఇంట్లో ఉండి సబరు పెడిపోవటం, కొట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. అంతే కదా, నువ్వు పెట్టించి ఇచ్చే. యేసు ప్రభుల వారి దినాలు ఎలా గడిపాడంటే పగలంతా బోధ, రాత్రంతా ప్రార్థన. ఇక్కడేం చెప్తున్నాడు చూడండి, 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు ఉండేను. అసలు ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? అసలు ప్రార్థన అంటే 60 సంవత్సరాలు వస్తాయి, అమ్మ కొద్ది ప్రార్థన చేయమంటే అబ్బే నాకు నడవదండి. మరి ఏమి నడుస్తుంది? ఇక్కడ మాటలు అక్కడ చేరేయడానికి మాటలు బాగా నడుస్తాయా? ఏమండి, ప్రార్థన ఎంత విలువైందో తెలుసా? మీరు మేలకోగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. శ్రమతో నన్ను తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. యేసు ప్రభులు వారు ఇంకొద్దిసేపులో శ్రమ రాబోతున్నాను కూడా, మీరు ఇక్కడ ఉండండి శిష్యులారు, నేను వెళ్ళి తండ్రితో ప్రార్థన చేసి వస్తానని లేడు. కొద్ది దూరంగా వెళ్ళి గెచ్చమన తోటలో ప్రార్థన చేసి మళ్ళీ వస్తాడు. 3 సార్లు వెళ్ళి వస్తాడు. ఏ ప్రార్థన అంటే అంత అలసైపోయిందా నీకు? విపత్తును తప్పించేది ప్రార్థన. అయినప్పటికీ కూడా నీ చిత్తమైతే ఒకవేళ మరణం వస్తే వెళ్ళిపోవచ్చు, కాదంటలేదు. కానీ మనం చేయాల్సిన వర్క్ అయితే చేయాలిగా. మరణం అందరికీ సంభవించదు, అది వేరే విషయం. ఆయన పెద్దల కడనే లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుండే. సీమోను అతనితో కూడా ఉన్న వారందరూ ఆయన వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన అంటున్నాడు, ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళుదాం రండి. యేసు ప్రభుల వారు ప్రకటన చేశారండి. నేను ప్రకటించి గ్రామాలు అంటే ఇష్టపడుతున్నాడు చూడండి. ఇతర సమీప గ్రామాల్లో నేను ప్రకటించినట్లు వెళుదాము రండి. పట్టణాల్లో ఎడుదిరిగి సువార్త అందుతుంది, గ్రామాల్లో సువార్త అందట్లేదు నాయన, గ్రామాల్లో కూడా సువార్త అందాలని గ్రామాల్లో కూడా వెళ్ళి ప్రకటిద్దాం రండి అని శిష్యులు ఊరడ పెంచుతున్నాడు. ఉదయాన్నే వెళ్ళి లేపుతున్నారండి బాబు. ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిద్దని వారితో చెప్పాను. ఎప్పుడు లేపుతున్నాడండి? ఉదయాన్ని వెళ్ళి లేపుతున్నాడు. అయ్యా పదండి, నేను ప్రకటించినట్టు వెళ్ళి ప్రకటిద్దాం పద. మనము తెల్లవారుజాము 2 గంటలు పని కోసం లేపుతారు. ఏమన్నా నిజంగా కొంచెం బాధ అనిపించట్లేదండి? పని కోసం అయితే నిద్ర కళ్ళు ఇట్లా నలుపుకుని అయినా కూడా భార్య కూడా క్యారేజ్ కట్టి మరీ పంపించు. అయ్యా నువ్వు వెళ్ళాలయ్యా, మాసులకి వెళ్ళకపోతే ఎట్ట, కుటుంబాన్ని ఎట్ట పోషిస్తాం? అంతే కదండి. డ్యూటీలకు వెళ్ళకపోతే ఎలా? డ్యూటీలకు వెళ్తేనే కదా కుటుంబాన్ని రన్ చేసుకునేది. ఇది అర్థమైనటువంటి నీవు ఏ సువార్త ప్రయాణానికి, సువార్తను ప్రకటించడానికి నీ భర్తను కూడా, నీ భార్యను కూడా, నీ కుటుంబాన్ని కూడా నువ్వు ఎలా తయారు చేయి. ఆ యొక్క విపత్తును తప్పించుకో. ఆ దినం ఎవరి మీదకైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎంత మంచి మాట. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని, నువ్వు నేను కూడా అందుకే బయలుదేరి వచ్చింది. యేసుకు అర్థమైపోయింది వచ్చిన దినాల గురించి. నాకు అర్థమైంది నాయన, నేను ఎందుకు వచ్చానో. నీకు అర్థమవుతుందా నువ్వు ఎందుకు వచ్చావో? నీకంటూ కొన్ని దినాలు ఇచ్చాడు. ఆ దినాల్లో నువ్వు కూడా ఇలా బ్రతకాలి నాయన. లేకపోతే ఆ దినం వచ్చిందంటే, ఆ దినం వస్తే ఎలా ఉంటుందంట? శ్రమ, అంగలార్చి దినం, వేదన పొందే దినం అది. ఏమిటి ప్రపంచంలో పెట్టుకున్న దినాలన్నీ మనిషి ఉపయోగించుకున్నాడు. ఏమిటి ప్రపంచంలో పెట్టుకున్నటువంటి మనిషి ఉపయోగించుకున్నాడు. దేవుని కొరకు వాడింది మాత్రం ఓన్లీ ఎవరు వాడారండి? దేవుని కొరకు దినాలను వాడింది ఎవరు చెప్పండి బైబిల్లో? యేసు ప్రభుల వారు. అందరూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉపయోగించుకున్నారు, కానీ ఇచ్చిన దినాలని కరెక్ట్గా వాడినటువంటి మహాశక్తి యేసు ప్రభుల వారు. మనం మాత్రం అంత టైం పాస్ చేస్తాం. ఏదో వారానికి ఒకసారి, అదే 1 గంట, మళ్ళీ కుదిరితే మళ్ళీ బతుకుంటే వచ్చే నెల. అంతే కదండి. ఎవరు వాడుతున్నాం? కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ దినం బ్రతుకున్నప్పుడే వస్తే
ఈ దినం బ్రతుకున్నప్పుడే వస్తే ఒకవేళ మన మీద మనం అప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాం, మన స్టేటస్ ఏంటి, ఎక్కడికి వెళ్తాం? క్రీస్తు రెండవ రాకడ అనేది మహాదినం, అది అందరి మీదకి వచ్చింది, అది మహాదినం. రెండవ రాకడ అనేది మహాదినం, ఇది ప్రభు దినం. ఎవరి మీదకి వచ్చిందో తెలియదు, ఇది దేవుడి దినం, ఎవరి మీదకి వచ్చిందో తెలియదు. ప్రభు దినము, యెహోవా దినము వేరు, మహాదినము వేరు. అది ప్రపంచాన్ని ముంచేసి దినం అది. కనుక ఈ దినము ఏమంటే ఆఖరికి భక్తిహీనుల మీద కూడా వస్తుంది. ఎవరైతే లోకానుసారంగా బ్రతుకుతున్నారో వారి మీదకి వచ్చింది ఈ దినం. లోకానుసారంగా బ్రతుకుతున్నారా? వాక్యాన్ని పట్టించుకోవట్లేదా? పెడచవని పెడుతున్నారా? అసలు ప్రార్థన అంటేనే నీకు గిట్టలేదా? అయితే నీ మీద ఖచ్చితంగా వచ్చింది. ఎప్పుడు వస్తుంది? చివరిగా ఎప్పుడు దేవుని దినం అనేది ఎప్పుడు వస్తుంది? ఎవరి మీదకి వచ్చింది? భక్తిహీనుల మీదకి వచ్చింది, దేవుని పని చేయని వారి మీదకి వచ్చింది. ఆ దినం మన మీదకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? నెంబర్ 1 ప్రార్థన చేస్తూ ఉండాలి. నెంబర్ 2 వాక్యం ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి. వాక్యం కూడా చదువుతూ ఉండాలి. ఎవరు చదువుతున్నారు? వాక్యం వింటూ ఉండాలి. చదవటమే కాదు, వాక్యం వింటూ ఉండాలి. కుటుంబం మొత్తం భయభక్తులు కలిగి ఉండాలి. ఇదే మానవ కోటికి. కుటుంబం మొత్తం భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మనకు ధైర్యంగా ఉంటుందండి, ధైర్యంగా ఉంటుంది. ఆ దినం మన మీదకి వచ్చినా కూడా, మన కుటుంబం మీదకి వచ్చినా కూడా ఏమాత్రం టెన్షన్ పడాల్సిన పని లేదు. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుని దినం ఎవరి మీదకి వస్తుంది? ఎప్పుడు వస్తుంది? లోకంలో దేవుని కంటూ ఒక దినం ఉందా అండి? ఎవరు పెట్టుకోలేదు. నా గురించి ఈ దినాలను బ్రతకండి అని ఇన్ని దినాలు ఇచ్చినటువంటి నా గురించి మీరు ఎవరు పట్టించుకోలేదు. నాకెవరు ఒక దినాన్ని కూడా మీరు కేటాయించలేదు. కనుక నా దినం ఎలా ఉంటుందో ఒకసారి నీకు రుచి చూపించారని ఈ 18 మందిని లేపేసి చూపించాడు. 23,000 మంది లేపేసి చూపించాడు. ఎందుకయ్యా వీళ్ళని లేపేస్తుందంటే వారు మారు మనసు పొందినటువంటి వారి మీదకి నాశనము ఇలాగే అందరి మీదకి వచ్చింది. మరి మారు మనసు పొందినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అపరిమితంగా ఉండొద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు. స్వార్థకు వెళ్ళే పాదాలు సుందరం అన్నట్టుగా ఎప్పుడు నువ్వు స్వార్థ పనిలో తిరుగుతూ ఉండాలి. బల్బం కట్టుకునే బైబిల్ పట్టుకుని అన్నట్టుగా. కుటుంబంలో ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, వాక్యాలు చదువుతూ ఉండాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి. కానీ ఆ దినం వస్తే చాలా రిస్క్ అండి. రిస్క్ అని చక్కగా చెప్పాడు హెస్కేల్ గ్రంథంలో. ఎంత రిస్క్ అన్నాడే హెస్కేల్ గ్రంథంలో. ఆ మాట చదివే కదండి, ఒక్కసారి ఆ మాట చదవండి, మీకు అర్థమైపోతుంది. హెస్కేల్ గ్రంథము 30వ అధ్యాయం. ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతురు కానీ. హెస్కేల్ గ్రంథం ఆ దినం ఎలా ఉంటుంది అన్నాడు? హెస్కేల్ గ్రంథం 30వ అధ్యాయం 1-2 వచనాలు. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. 30వ అధ్యాయం 1-2 వచనాలు. నరపుత్రుడా, సమాచారం ఎత్తి ప్రవచింపు. ఇదే సమాచారం. యెహోవా దినం అనేది ఒక సమాచారం. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆహా ఆహా అన్నాడంటే అర్థమైపోవాలి. ఆ రోజు దేవుడే ఆహా అంటాడట. అయితే జరగాలి వీళ్ళకి. ఆహా శ్రమ దినము వచ్చేనే, అంగలార్పుడు శ్రమ దినము వచ్చేనే. ఆ రోజు ఏడవటం తప్ప ఇంకోటి ఏం లేదంటే. యెహోవా దినము వచ్చేనే, అది దుర్దినము, అది శిక్షానందు దినము. కనుక ప్రియమైన దేవుని వారలారా, సింహాన్ని తప్పించుకున్నంత ఈజీ కాదు, ఎలుకబంటిని తప్పించుకున్నంత ఈజీ కాదు. ఏమండి, పాము కాటును కూడా తప్పించుకోవచ్చేమో, మంత్రించేసి ఇంటి చుట్టూ ఇసుకు చల్లించుకోవచ్చేమో. ఇంకే పాము రోజు హ్యాపీ పడుకుంటామండి మంచం మీద. అవసరమైతే అక్కడే పామును తయారు చేస్తాయి. అంతే కదండి. కొనేటప్పుడు కూరగాయలు బాగానే ఉంటాయి, ఫ్రెష్గా తోటలో నుంచి తెస్తాం. అది 2 రోజులకు పురుగు తయారైంది. ఎక్కడి నుంచి వచ్చిన పురుగులు వచ్చినప్పుడు బాగానే ఉన్నాయిగా, లోపలే తయారైపోతుంది. చూసారండి, కర్రను పాముగా మార్చినటువంటి దేవుడు నిన్ను నన్ను దేవుడి కోసం బ్రతకనప్పుడు లేపేయడానికి ఏ ఆయుధమైన ఏ అస్త్రమైన వాడొచ్చాను, ఎలాగైనా వాడతాడు. యెహోవా దినం రాకముందే నువ్వు జాగ్రత్త, నీ కుటుంబం జాగ్రత్త. తొందరగా మారండి.
దేవునిలో నిలబడండి. నీకు బాగుగా తెలిసిన మనము జాగ్రత్తగా ఉందాం. తెలియని వాళ్ళని జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ప్రభుల వారు పరిచర్యలలో, సేవా జీవితంలో ప్రకటనలు చేస్తూ ఎలా జీవితాన్ని ముగించాడో, ప్రార్థన చేస్తూ జీవితాన్ని ఎలా ముగించాడో, శిష్యులను తయారు చేస్తూ ఎలా తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయాడు, మన జీవితాలు కూడా అలా ముగించుకున్నాం ప్రేమల దేవుని వల్ల. యెహోవా దినం రాకముందు, ఆ మహాదినము రెండో రాకళ్ళు దినము రాకముందే మనం మన కుటుంబాలు జాగ్రత్త పడదాం. ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఆ నేడేనే నీ మీద దేవుడు కృప చూపుతున్న యెహోవా దినం. ఆ కృపకు పాత్రలు అవుతారో, కృపను తిరస్కరిస్తారో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాల వందనాలు చెల్లించుకున్నాము నాయన. ఎంత మంచి మాటలు! గతించిన మాసం నుంచి మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచిన ఆయన, ఈ దినం ఎవరి మీదకి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఆ వస్తే ఎలా ఉంటుందో అని దేవునిలో లేనటువంటి వారికి చెప్పారు, దేవునిలో ఉన్నటువంటి వారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఇన్ని జాగ్రత్తలు ఉన్నటువంటి తెలుసుకున్నటువంటి మేము జాగ్రత్తగా ఉంటూ, మా గ్రామాలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ, మా కుటుంబాలను కాపాడుకుంటూ, అనేక మంది కుటుంబాలను అగ్నిలోనికి వెళ్లకుండా రక్షించే ఈ చిన్న ప్రయత్నంలో మీ సన్నిధి, మీ సహాయం మాకు ఎంతైనా అవసరం ఉన్నాయి. నిశ్చితమైతే మరో మాసంలో మళ్ళీ మేమందరం కలిసి మాట్లాడుకునేంత వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి